నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక పూజలు, అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం। భీమడోలలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు। పంచారామ క్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం। అసెంబ్లీకి జగన్ వెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, ఓట్లేసిన 38% మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలంటూ డిమాండ్। రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఒకరు। ఏడాది పొడవునా దేశ విదేశాల్లో ఉన్న హిందూ భక్తులు దుర్గమ్మ సన్నిధికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ। అయితే కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు। ముఖ్యంగా పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు। శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గాదేవి అమ్మవారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు। విజయవాడలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుంచి కామధేను అమ్మవారి దేవస్థానం మీదుగా గిరి ప్రదక్షిణ నిర్వహించినట్టు ఆలయ వైదిక సిబ్బంది తెలిపారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి। శుక్రవారం తెల్లవారుజాము నుంచే భీమడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం, గుండుకొలను, పోళ్ల, అంబరుపేట, పొలసానిపల్లి శివాలయాల్లో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం ప్రత్యేక పూజలు చేశారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం శివాలయాల వద్ద జ్వాలాతోరణం ఘట్టం విశిష్టమైందని భక్తులు తెలిపారు। అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు। ఉదయం 8 గంటలకు కొండ దిగువన తొలి పావంచల వద్ద దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్, చైర్మన్ రామ్ కుమార్లు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు। ఈ కార్యక్రమం
రత్నగిరి సత్యగిరి కొండల చుట్టూ 9 కిలోమీటర్ల మేర కొనసాగింది. ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు తరలిరాగా సత్యదేవుని నామస్మరణతో కొనసాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రత్నగిరిపై తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు, 4 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద మంత్రి కొల్లు రవీంద్రకు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటా ఉంటే ఇంత ఆత్మ సంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవుల్లో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి 4 స్టేట్ కార్పొరేషన్ పదవులు లభించాయి. 3 పదవులు టీడీపీ నేతలను వరించగా కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల శ్రీనివాస్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కరణం పెద్దిరాజు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణరాజులను వరించాయి. దీంతో భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి గన్ని వీరాంజనేయులు వారిని సత్కరించారు. నూతన డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, గణపవరం, భీమడోలు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా ఉంగుటూరు నియోజకవర్గానికి మరి సంబంధించినటువంటి పార్టీలో మరి యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వారందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి పార్టీ పరంగా ఒక మంచి ప్రక్రియగా శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఉంగుటూరు నియోజకవర్గంలో తొలిసారిగా రాష్ట్ర కొప్పుల వేలమ కార్పొరేషన్ డైరెక్టర్గా తమ్ముడు మరి వాసు స్వామి గారు కానీ, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు రామకృష్ణరాజు గారు కానీ, రాష్ట్ర తూర్పు సంఘ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన డైరెక్టర్ కరణం పెద్దిరాజు గారు కానీ, అలాగే మరి జనసేన నుంచి ఏదైతే క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి పదవి పొందినటువంటి వాసురాజు గారికి మరి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. మరి వీరికే కాకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకా 60 కార్పొరేషన్లు ఉన్నాయి, అలాగే ఇంకా 40-50 కార్పొరేషన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి మేము కూడా, ఎందుకంటే
యాక్చువల్గా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏంటి అనేది కూడా ఏమీ లేకుండా పార్టీ పరంగా వాళ్ళ యొక్క సర్వేలు వాళ్ళు చేసుకుని మరి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి మా సోదరులందరికీ కూడా పదవులు రావడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 50 కార్పొరేషన్లో డైరెక్టర్లు ఉన్నాయి, అలాగే ఇంకొక 50 కార్పొరేషన్లు కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి. ఖచ్చితంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో కష్టపడి పనిచేసిన సోదరులందరికీ కూడా పదవులు వస్తాయి అని చెప్పడానికి మరి ఈవేళ వీరికి వారు లభించినటువంటి పదవుల ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి కూటమి తరఫున పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 తెలుగుదేశం, 1 జనసేన సోదరుడికి అందరికీ కూడా పదవులు రావడం చాలా సంతోషదాయకమని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. తాళ్లరేవు, కాజూరు మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనాల మరమ్మతులు, కాంపౌండ్ వాల్, పాఠశాల మైదానం అభివృద్ధి పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, అవుట్ పేషెంట్ వివరాలు, వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలపై ఆరా తీశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.